అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయనున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనామం మారుమోగుతోంది. రామ భక్తులు, హనుమాన్ సేవకులు భక్తి శ్రద్దలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రామమందిరం నుంచి వందలాది మంది మహిళలు నేతి దీపాలతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తి శ్రద్దలతో చేపట్టిన ప్రత్యేక శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. రామమందిర ప్రతిష్టాపన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మొత్తం రామమయం అయింది. ముఖ్యంగా ప్రతి ఇంటి దగ్గరను రాముని తాలూకా జెండాని ఎగరవేసి అదేవిధంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా మనం మంగవారి తోటలో చూసుకునేసరికి ఇక్కడ ఉన్న రామ మందిరంకి సంబంధించిన మహిళలందరూ 5 దీపాలతో నేతి దీపాలతో వీళ్ళందరూ రామునికి శోభాయాత్ర చేస్తూ ఇక్కడ అతని బంటు అయిన ఆంజనేయ స్వామి వద్దకు వచ్చి ఆ దీపాలతోటి స్వామివారిని దర్శించి అదేవిధంగా ఇంటికి కూడా ఈ దీపాలను తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో కూడా ఈ దీపాలను వెలిగించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈ రామ మందిరంలోని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటి, ఏ విధంగా చేస్తున్నారు అన్న అంశాన్ని ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్, అయ్యా, ఈరోజు రామ మందిర నిర్మాణ సందర్భంగా మీరు ఈ రోజు ఇక్కడ వారికి సంబంధించిన ఎటువంటి క్రతువులు చేస్తున్నారు, ఏమిటి విషయం? శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏంటంటే మన ఉత్సవ విగ్రహాలని రామ మందిరం దగ్గర నుంచి ఊరేగింపుగా ఇక్కడికి పట్టుకొచ్చి ఇక్కడ ఏమొచ్చి షోడశోపచార పూజలు చేసి మహానివేదనతో స్వామివారికి చేసి మహానివేదన పెడతామన్నమాట 12 గంటలకి. ఈలో స్వామీజీ వాళ్ళందరూ వచ్చి దర్శనాలు చేసుకుని భక్తుల చేత నామగోతలతో ఇక్కడ అర్చన జరుగుతుంది అనమాట. నామగోతలతో అర్చన చేసి మళ్ళీ సాయంత్రం ఏమొచ్చి ఇక్కడ ఊరేగింపుగా స్వామివారి విగ్రహాలను ఏమొచ్చి మళ్ళీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంకి పట్టుకుని వెళతామన్నమాట. అది ఇక్కడ జరిగిన క్రతువు అనమాట. ఇక్కడ నామగోతలతో ప్రజలకు అర్చన చేయిస్తాం అనమాట. ఇక్కడ ఈ ఏర్పాట్లు మింటినండేటటువంటి సంబరాలుగా జరుగుతున్నాయండి. ఇది అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శ్రీరామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠతో జరుగుతున్నటువంటి విగ్రహాలకు అనుసంధానంగా ఈ మంగువారి తోటలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. అలాగే భక్తకోటి సముదాయంగా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమములు, అలాగే స్వామివారికి నచ్చినటువంటి శ్రవణ చైతన్యానంద స్వామివారి ప్రవచనాలు, అలాగే స్వామివారికి ఊరేగింపు, ఈ ఉత్సవ విగ్రహాలతో ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నటువంటి ఆనందాన్ని మరి చెప్పడానికి ఇంకా హద్దు మొద్దు లేకుండా పోతుందండి. ఈ ఆనందాన్ని నిజంగా తరింపజేస్తున్నటువంటి ఆ సంతోషాన్ని మేము ఇంకా కూడా అనుభవిస్తూ నా భూతో నా భవిష్యత్తు స్వామి రామరాజ్యం మళ్ళీ వచ్చింది, త్రేతాయుగం మళ్ళీ ఈ కలియుగంలో అవతరించింది అన్నంత ఆనందంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామండి. మరలా రామరాజ్యం వచ్చింది, త్రేతాయుగంలోనే మళ్ళీ మనం వచ్చామా అన్న రీతిలోని ఇక్కడ పండుగగా జరుపుకుంటున్నామని చెప్పేసి భక్తులు తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ అయోధ్యలోని వెళ్ళకపోయినా సరే ఆ అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి సంబంధించిన కూడా లైవ్ టెలికాస్ట్ కూడా ఇక్కడ చేస్తున్నామని చెప్పేసి తెలుపుతున్నారు. ముఖ్యంగా మహిళలు వందలాది మంది ఇక్కడ తెల్లవారుజామున వచ్చి నేతి దీపాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం మాత్రం చూసుకునేసరికి హైందవ సంప్రదాయం ఇంకా ఉంది, రామరాజ్యం వస్తుంది, త్రేతాయుగంలో మేము ఉన్నామని చెప్పేసి భక్తుల తాలూకా మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.